హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ పిండి వంటలలో వెన్నప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి ఈ వెన్నప్పాలు చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బియ్యాన్ని ముందు రోజే నానబెట్టుకుని వాడి చేసుకుని ఇలా పిండిలాగా అయితే మిల్లాడించుకోవాలండి. బియ్యం మాత్రం 24 గంటలు అయితే నానబెట్టిన తర్వాతే బియ్యం కడిగేసుకుని నీళ్ళు అంతా వాడిపోయాక మెత్తటి పిండిలాగా ఆడించుకుని ఇలా ఒక డబ్బాలో పెట్టుకోవాలి. గాలి వేయకుండా ఉండాలండి. పిండి ఆరిపోతే మాత్రం వెన్నప్పాలు అయితే మనకి సరిగ్గా రావండి. ఇప్పుడు 1 కేజీ బెల్లాన్ని తీసుకుని కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వెడల్పంటి గిన్నెలోకి వడకట్టుకుని పాకాన్ని పట్టుకోవాలండి. ఇక్కడ నేను కేజీ బెల్లానికి కొలతలు చెప్తున్నానండి. కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యాన్ని నానబెట్టుకుని పిండాడించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం చూసుకోవడానికి ఒక శివండి గిన్నెలో వాటర్ వేసుకొని అందులోకి పాకాన్ని వేసుకుని చూసుకోవాలండి. ఈ పాకం ఎక్కువసేపు ఉడకవసరం లేదండి, వెంటనే అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా పాకం బెల్లం అన్నది ముద్ద అయ్యేలాగా ఉంటే సరిపోతుందండి. ఈ ఎన్నప్పాలకి మనం అరిసెల పాకంలా గట్టిగా అవ్వాల్సిన లేదు. చూడండి, ఇలా రౌండ్ అవ్వి జారుతున్నట్టుంది కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు పాకాన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఇలాచీ పౌడర్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకుని ముందుగానే నేతిలో వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వేపుకున్న ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీకు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. నార్మల్గా అయితే వెన్నప్పాల్లోని కొబ్బరి ముక్కలు అయితే వేసుకోరండి. మాకు ఇష్టమని అయితే కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాము. ఇలా వేసేసుకుని కొబ్బరి ముక్కలు అన్నీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే పాకాన్ని అలా పొయ్యి మీద ఉండిచ్చి అప్పుడైతే దించేసుకుని పిండి వేసుకోవాలండి. స్టవ్ మీద నుంచి అయితే పాకాన్ని దింపేసామండి. ఇప్పుడు ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి వెడల్పంటి గిన్నెలో వేసుకుంటే పాకాన్ని మీకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మరొకసారి చెప్తాను కొలతలు. కేజీ బెల్లానికి 2 కేజీ బియ్యాన్ని 24 గంటల ముందే నానబెట్టుకొని మెత్తటి పిండిలాగా అయితే ఆడించుకోవాలండి. కేజీన్నర సరిపోతుంది అంటారు, కానీ తడిపిండి ఎప్పుడు ఎగస్ట్రా ఉంటేనే మంచిదండి. ఎక్కువ పడుతుంది, తక్కువ పడుతుంది కాబట్టి ఒక 1/2 కేజీ ఎక్కువగా వేసుకుని మనం పిండి ఆడించుకుంటే మంచిది. చూడండి, ఇలాగా టైట్గా అయ్యేంత వరకు పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ పిండితోటే పాకుండలు కూడా వేసుకోవచ్చండి, కానీ కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి పిండిని. చూడండి, ఈ మాత్రం లూజ్గా ఉంటే సరిపోతుంది. వెన్నప్పాలకి మీరు పాకుండలు వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం పిండిని వేసుకుని కొంచెం గట్టిగా అయితే పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పైనుంచి నూనెనైతే కొంచెం వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండి నుంచి కొద్ది కొద్దిగా ఉండలను తీసుకుని మనం వెన్నప్పాల కింద అయితే వేసుకోవాలి. నూనె ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీకు కావాల్సిన సైజులో అయితే ఒక ఉండను తీసుకుని దాన్ని ఒక పేపర్ మీద మనం గారెల్ని ఎలా వేసుకుంటామో అలాగా రౌండ్ షేప్లోకి అయితే నొక్కోవాలండి. మీకు వీలుంటే చేత్తో వేసేసుకోగలను అనుకుంటే చేత్తో కూడా వేసేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇలా పేపర్ మీద ఒత్తి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి పొంగి పైకి వస్తాయి. నూనె అన్నది మరీ ఎక్కువగా మంట పెడితే మాడిపోతాయి, లోపలికల్లా వేగవండి. చూడండి, ఇప్పుడైతే నేను చేత్తో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. మళ్ళీని ఇలా మీకు కావాల్సిన సైజు ఏ సైజు అయినా పర్లేదు, నేను చెప్పిన సైజులోనే తీసుకోవాలని లేదు. తీసుకుని ఇలా చేత్తో ఒత్తేసుకుని వేసేసుకోవచ్చు డైరెక్ట్. మీకు ఏది వీలుగా ఉంటే అలాగైతే వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. అంతేనండి. చూడండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే మనం వెన్నప్పాలని రెడీ చేసేసుకోవచ్చు. పిండినంతా అయితే నేను ఇలా వేసేసుకున్నాను. చూసారు కదా, చాలా సింపుల్గా. ఈ సంక్రాంతికి మీరు కూడా వెన్నప్పాలని
చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.